టైం లేనప్పుడు ఈజీ వేలో సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే 2 టేబుల్ స్పూన్ల నూనెతోనే ఈ పచ్చిమిర్చి పచ్చడిని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ దాకా మెంతులు, 1 టీ స్పూన్ దాకా శనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2-3 నిమిషాల దాకా ఇలా దోరగా వేయించుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 100 గ్రాముల దాకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా లైట్ కలర్లో ఉండే పచ్చిమిర్చినే తీసుకోండి. కారం తక్కువగా ఉంటాయి ఈ పచ్చిమిర్చి అయితే. ఇక్కడ ఒక 15 పచ్చిమిర్చిని తీసుకొని కడిగి తుంచి ఇందులోకి యాడ్ చేసుకున్నాను. అలాగే వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా